హాయ్ తాతయ్య. మనోడా ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే సంక్రాంతి సెలవులకు వచ్చాను తాతయ్య. సరే ఎలా వచ్చి కూర్చో మనోడా. ఇంకేంటి మనోడా విశేషాలు? అది కాదు తాతయ్య, అప్పుడు మర్చిన గతం అనే కథ 2 భాగాలు చెప్పేసావు కదా. సంక్రాంతి సెలవులకు వస్తే 3వ భాగం చెప్తానన్నావు కదా తాతయ్య, చెప్పు తాతయ్య. నువ్వు విన్నా మొదటి 2 భాగాలు అంత భయం ఉండదు, అందుకే చెప్పాను. కానీ ఈ 3వ భాగంలో తాంత్రిక విద్య రక్తపాతంతో చాలా భయంకరంగా ఉంటుంది మనోడా. నువ్వు భయపడిపోతావురా. నేనేం చిన్నపిల్లని కాదు తాతయ్య భయం పడ్డానికి. ప్లీజ్ 3వ భాగం చెప్పు తాతయ్య. సరే నీ ఆనందం నేను కాదంటావేమి, చెప్తాను విను. కత్తె పట్టుకున్నాడు కత్తెపోటుకే పోయినట్టు, తాంత్రిక విద్య నేర్చుకున్నాడు ఆ విద్య వల్లే పోయాడు. ఎంతైనా హాస్టల్ నుంచి సొంతూరుకు వస్తే ఆ ఫీలే వేరు. హాయ్ మామా, స్వాగతం సుస్వాగతం మామా. హాయ్ మామా, ఎలా ఉన్నావు మామా? నాకేటి మామా, సూపర్. ఇంకేటి బాబు విశేషాలు? ఏముంటాయిరా? ఏరా ఈ ఊళ్ళో ఇంకా మున్నంకలు పోలేదా? ఏమైంది అలా అడుగుతున్నావు? అటు చూడరా. ఇక్కడేటి ఉంది? తాగిసి వచ్చి పెట్టరా, అక్కడేటి ఉంది చూడడానికి? ఎవరు లేరేంటి? సరేలే, ఇదంతా నా భ్రమయ్య ఉంటది. వీడేటి ఎంత టైం అయినా రాలేదు ఎదవా, కలుద్దామన్నాడు. అరే ఎంతసేపు వెయిట్ చేయాలరా? మా మామ సిటీ బస్ ఎక్కించి వచ్చాను రా, అందుకే లేట్ అయ్యింది. ఏరా ఏమైంది? మా పిన్నిని ఎవరో చెరిపెట్టి చంపేశారంట్రా. సెడుపు అంటే ఏంటి? నీకు ఎలా చెప్పాలి? అదే బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, చేతబడి. అది చేసి చంపేశారంట్రా. రే ఏం మాట్లాడుతున్నారా? ఇంక ఈ కాలంలో కూడా చేతపడది నమ్ముతున్నావా? ఒక తల వెంట్రుకతో మన కాళ్ళ కింద ఉన్న మట్టితో ఒక మనిషిని అంతం చేయడం ఇంపాసిబుల్ రా. అవన్నీ మూఢనమ్మకాలు రా. అరే నేను చెప్పింది నిజమేరా. రే నేను ఒక సైన్స్ స్టూడెంట్ రా, ఇలాంటివన్నీ నమ్మను. దా అరే నన్నెందుకు తోసారా పక్కకి? ఒరే ఒకసారి చూడరా. ఆ పైలను కూడా తొక్కమనుకో మన పని అంతే, మంచమాల తొంగవలసిందే. ఎవడో ఇంటికి తీసుకెళ్ళిన గుడ్డు పగిలిపోయి ఉంటది, దానిలో ఏముందిరా? లేదు బా, అది పక్క ఎవరో దిగదీసుకుని గుడ్డే. ఇప్పుడు ఆ గుడ్డు తొక్కితే మంచం పడతానంటావు. ఒరే ఏం చేస్తున్నారా? ఇప్పుడు నేను తొక్కను కదరా, రేపు నువ్వే చూద్దు నేను మంచాన్ని ఉంటానో లేక నీతో కలిసి తిరుగుతానో. నేను వచ్చి చాలా టైం అయింది, ఈడేటి ఇంకా రావట్లేదు. వద్దన్నా గుడి తొక్కాడు, ఏమైందో ఏంటో. అమ్మయ్యా. రే మామా చూసావా, నాకేం కాలేదు. ఏం అవ్వకపోతే మంచిదే కదా మామ. ఇప్పటి నుంచైనా సైన్స్ నమ్మండ్రా, మూఢనమ్మకం కాదు. సరే సరేలేరా బాబు, పదా అలా చెరుగోడికి వెళ్ళొద్దాం. లేదురా, నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, అది చూసుకొని వస్తాను. నాకు తెలియని అర్జెంట్ వరకు ఇడికేట్ ఉంది. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దాం ఆగు. ఇదేంటి అర్జెంట్ పని అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళాడు? ఇదేంటి అర్జెంట్ పని అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళాడు? జ్వరానికి టాబ్లెట్స్ ఉంటాయవరా? ఏరా మెడికల్ షాప్కి వచ్చో, జ్వరం అయినా వచ్చిందేంటి? జ్వరం వచ్చిందిరా, కానీ నాకు కాదు మా అమ్మకి, అందుకే టాబ్లెట్స్ పట్టుకెళ్తున్నాను. వద్దురా వద్దురా అంటే తరకన గుడ్డు తొక్కాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఏంటో. జ్వరం వచ్చింది నాకే అని వాడితో చెప్తే గుడ్డు తొక్కడం వల్ల వచ్చింది అనుకుంటాడు, కానీ జ్వరం ఎందువల్ల వచ్చి ఉంటుంది? జర్నీ చేయడం వల్ల వచ్చి ఉంటుంది. సుబ్బయ్య, ఒరే సుబ్బయ్య. అయ్యా చెప్పండి అయ్యా. ఒరే సుబ్బయ్య, డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అదేంటి అయ్యా అలాగంటున్నారు? మొన్ననే ఇచ్చేసాను కదా మీ బాకీ. ఆ రోజు నువ్వు ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోయారా? అసలు ఎప్పుడు ఇస్తావురా? రే మన ప్రెసిడెంట్ గారు ఎవరితో గొడవాడుతున్నారా?
ఆ రోజు నువ్వు ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోయారా? అసలు ఎప్పుడు ఇస్తావు? రే మన ప్రెసిడెంట్ గారు ఎవరితో గొడవాడుతున్నారా? ఏమైంది బాబాయ్? ఏంటి గొడవ? ప్రతి నెల అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేస్తున్నాను బాబు. ఇప్పుడు బాకీ తీరలేదంటారా బాబు? ఏది బాబాయ్, ఒకసారి ఇవ్వు, నేను చూస్తాను బుక్. బాబాయ్, సర్పంచ్ నీకు ఇచ్చింది 10,000 అయితే నీ దగ్గర 30,000 వసూలు చేశాడు. చదువురాని అమ్మాయిల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి నీకు చిక్కు అనిపించట్లేదా? చిన్న మాటలు జాగ్రత్తరాని. మాకు బోలు వ్యవహారాలు ఉంటాయి. మొదలు నాకు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నిన్ను, నీ దొంగ బుద్ధిని. బాబాయ్, నీ లెక్క సరిపోయిందిలే, నువ్వు వెళ్ళు. బాబాయ్ ₹1 కూడా మీకు ఇవ్వడు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, పదరా. వాడు చిన్నప్పటి నుంచి నా ప్రతి పనిలో అడ్డు వస్తున్నాడు. వాడిని ఏదో ఒకటి చేయాలి. అన్నా వాడి సంగతి మేము చూసుకుంటామన్నా, మీరు ఇంటికి వెళ్ళండి అన్నా. చిన్న పెద్దనా రెండు ఎవరో దొంగలు వచ్చారు. నాకు ముందే తెలిసిరా వాణ్ణి చంపడం మీకు చేత కాదని. మీరు పారిపోయి వచ్చిందే కాక వాణ్ణి చంపడానికి వెళ్ళింది మనమేనని తెలిసిపోయేలా చేశారు. వాణ్ణి చంపాలంటే మన భుజబలాలు సరిపోవురా. చాలా ధీటుగా ఆలోచించి తెలివిగా చంపాలి. నా కొడుకుని ఇప్పుడే నరికేస్తాను, లేకపోతే నా మీదకే మనుషులు పంపిస్తాడా? అరే మామ, నువ్వు ఆశపడకని చెప్పేది వినరా. మనం వాళ్ళ ప్రవర్తిస్తే వాడికి మనకి తేడా ఏంట్రా? రా, మన చట్ట ప్రకారం వెళ్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం దా. ఏరా మామ అక్కడ ఆగిపోయా? ఆ కుర్రోడు మనకాస ఎందుకు అలా చూస్తున్నాడు? ఏ కుర్రోడు రా? అక్కడ ఎవరున్నారు? బుర్రగాని పాడైపోయిందా ఏంటి? అక్కడ ఎవరూ లేరేంటి? అరే నేను 2-3 సార్లు గమనించాను. నీకేం సమస్య ఉన్నదేంటి? అవునరా, నాకు లేను ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కనిపిస్తున్నాయిరా. రాత్రిపూట ఏ పీడకల్లో వస్తున్నాయిరా, నాకేం అర్థం కావట్లేదురా. ఓహో అలాగా. అలాగైతే నేను అబ్బర్ బాయ్ దగ్గర తీసుకెళ్ళాలరా. అక్బర్ బాయ్ ఎవర్రా? మా అన్నయ్య ఫ్రెండ్ రా, దయ్యాలని పోతాను వదలగొడతాడు. సలాం అలైకుం బాయ్. అస్సలం వాలేకుం బాయ్. అక్బర్ బాయ్, మా ఊరికి చాలా రోజుల నుంచి పీడకాల్లో దయ్యాలు పోతాలు కళ్ళకు వస్తున్నా బాయ్. నువ్వు మంత్రించిన తాయెత్తి. అచ్చా మై హోనా బాయ్. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకొని తాయెత్తు కట్టుకోండి. ఇక మీద మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే బాయ్, వెళ్ళొస్తాం. చిన్న ఈసారి గురి తప్పదు కదా. ఈసారి గురి తప్పే ప్రసక్తే లేదు, ఎందుకంటే మా పెద్దయ్య దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్న విద్య ఇది. ఇందులో నేను ఓడిందే లేదు. నేనిప్పుడు చేస్తున్న ప్రక్రియ చాతబడిలోనే చాలా అరుదైనది. ఈ ప్రక్రియ పేరే రేణుకా ప్రయోగం. ఇక ఈ ప్రక్రియతో ఆడు మరణం తథ్యం. అక్బర్ బ్రో, నమస్తే. బ్రో సలాం వాలేకుం. ఎలా ఉన్నావు బ్రో? ఫైన్ బ్రో.
ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకేనా? అంతా బాగానే ఉంది బ్రో, నీ దయ వల్ల. బ్రో ఏంటి ఎలా చూస్తున్నాడు? సరే బ్రో, అయితే వెళ్ళొస్తాను. బ్రో ఒక నిమిషం ఆగు. బ్రో నేను ఇచ్చిన తాయెత్తు నువ్వు కట్టుకున్నావా? అవును బ్రో, ఏమైంది? ఏం లేదు బ్రో, ఒకసారి నాతో పాటు దర్గాకు రా. ఏమైంది బ్రో, దర్గాకి రమ్మన్నావు? లేదు బ్రో, నాకు నీలో నెగిటివ్ ఎనర్జీ ఏదో కనిపిస్తుంది. నువ్వు నిజంగా నేను ఇచ్చిన తాయెత్తే కట్టుకున్నావా? అవును బ్రో, నువ్వు ఇచ్చిన అయితే కట్టుకున్నాను, కావాలంటే చూడు. అవును, అది నేను ఇచ్చిన తాయెత్తే. మరి తేడా ఎక్కడ జరిగి ఉండొచ్చు? ఒక నిమిషం ఉండు. ఇది తీసుకొని నేను చెప్పినట్టు చేయి. ఈ నిమ్మకాయని తీసుకొని మీ ఇంటికి దక్షిణం వైపు ఉన్న దిశగా దీన్ని పెట్టు. ఆ తర్వాత మీ ఇంటి వెనక గుమ్మం ముందు 3 రక్షణ రేఖలు గీసి శారీరక విభాగంలో వెళ్ళి పడుకో. ఆ తెల్లవారి లేచిన తర్వాత దక్షిణ దిశగా ఉన్న నిమ్మకాయని నా దగ్గరికి తీసుకొని రా. ఇదిగో బ్రో, నువ్వు చెప్పినట్టే చేసా, తీసుకో. ఏమైంది బ్రో, అలా ఆశ్చర్యపోతున్నావు? నీ మీద ఎవరో రేణుకా ప్రయోగం చేశారు. నీ మీద ఎవరో రేణుకా ప్రయోగం చేశారు. రేణుకా ప్రయోగం అంటే? రేణుకా ప్రయోగం అంటే తాంత్రిక విద్యలోనే ఇది ఒక ఘట్టమైన భాగం. ఈ రేణుకా ప్రయోగం ఎవరికైతే చేస్తారో వాళ్ళు 60 రోజుల్లో వాళ్ళ శరీరంలో ఒక్కొక్క అవయవం కుళ్ళిపోతూ 60వ రోజు వాళ్ళు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. ఏంటి బ్రో, నా దగ్గర ఏమైనా డబ్బులు ఆశిస్తున్నావా? నీ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని అయితే నువ్వు వచ్చిన మొదట్లోనే నీ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. అయినా అల్లాని నమ్ముకున్నవాడు తన వృత్తికి ఎప్పుడు ద్రోహం చేసుకోడు. అయితే నిజంగా నువ్వు చెప్తుంది నిజమేనా? మరి ఈ రేణుకా ప్రయోగానికి విరుగుడేంటి? ఈ తాంత్రిక విద్యలో విరుగులు లేని ప్రక్రియ ఏదైనా ఉందంటే అది ఈ రేణుకా ప్రయోగం మాత్రమే. నాకు నిన్ననే నీ మీద అనుమానం వచ్చి దీని పరిష్కారం కోసం రాత్రంతా వెతికాను. నాకు అప్పుడే తెలిసింది దీనికి అసలు విరుగుడే లేదని. లేదు బ్రో, నా కోసం ఒక్కసారి ట్రై చేయి, విరుగుడు ఏమైనా దొరకొచ్చేమో. క్షమించు బ్రో, నా చేతుల్లో ఏమీ లేదు, అంతా అల్లాదయ్యా. ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయి. లేదు బ్రో, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈ ప్రక్రియ విరుగుడు కూడా ఎవడో ఒకరికి తెలిసి ఉంటుంది. వాడిని వెతుక్కుంటూ నేను వెళ్తా. ఖుదాఫీస్. ఆగు, ఈ ప్రక్రియకి విరుగుడు తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు. ఆగు, ఈ ప్రక్రియకి విరుగుడు తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు. ఎవరతను? చెప్పు, ఎవరతను? అతి చిన్న వయసులోనే తాంత్రిక విద్య నేర్చినోడు, తన కంటి చూపుతోనే దుష్టశక్తులను అంతం చేసినోడు, దైవ కార్యం కోసం జన్మెత్తిన జనధీరుడు ఒకడున్నాడు. ఎవరతను? ఎక్కడుంటాడో చెప్పు. నింగిలో ఉన్నా, నేలలో ఉన్నా, 7 సముద్రాల అవతల ఉన్నా, నా ప్రాణం దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎక్కడుంటాడో చెప్పు. అతను ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియదు, కానీ నీ ప్రాణాలు కాపాడగలడని మాత్రం తెలుసు. ఇంత జనసంద్రం ఉన్న లోకంలో ఎక్కడని వెతకను, ఎలా వెతకను? వెతుకు, నీ సాయశక్తిలా వెతుకు. వెతికితే దొరకందంటే ఈ లోకంలో ఏదీ ఉండదు. నీకు అల్లా తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఆ కుర్రోని కనిపెట్టడం ఎలా? ఐడియా, సాయిగడికి కాల్ చేద్దాం. అరే మా, మీ ఊర్లో ఇప్పుడు క్షుద్ర పూజలు తెలిసినవాడు ఉన్నాడు అన్నావు కదా, వాడి కోసం ఏమైనా కొంచెం చెప్తావా? లేదురా, మనోడు చెయ్యని తప్పుకి ఊర్లో వాళ్ళందరూ కావాలని అవమానించారా. అవమానం తట్టుకోలేక 2 సంవత్సరాల క్రితమే ఊరోజులు వెళ్ళిపోయాడు. పోనీ వాడు ఎక్కడున్నాడో కనీసం వాడు ఆచూకైనా చెప్పగలవా? వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ మా పక్కన ఉన్న కొండకర్ర అనే ఊర్లో ఉన్నాడని విన్నాను రా. వాడి ఫోటో కొంచెం వాట్సాప్ చేయరా. సరేరా, వాడి డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో సెండ్ చేస్తాను చూడు. ఓకేరా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా అయినా వాడి ఊరెళ్ళి వాడిని కనిపెట్టి నన్ను నేను కాపాడుకోవాలి. బాబాయ్, కుర్రోడు తెలుసా నీకు? ఏంటి, ఇతను ఎక్కడని చూసారా మీరు? ఛా, ఇప్పుడు ఎలా? ఒకసారి బాబాయ్ని అడిగి చూద్దాం. బాబాయ్, ఈ కుర్రవాడిని మీరు ఎక్కడైనా చూసారా? తెలుసు బాబు, ఈ కుర్రోడు మా ఊరే. అమ్మయ్యా, ఈ కుర్రోడు వెళ్ళి ఎక్కడో చెప్పు బాబాయ్. ఈ కుర్రోడు 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు కదా, ఇప్పుడు జడుగుతున్నారేడు మీరు? చనిపోయాడా? ఇదిగో బాబు, ఈ ఇంట్లోనే ఆ కుర్రోడు ఉండేవాడు.
ఇక్కడ ఏదో పెట్టుంది. ఇందులో వాడికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరకవచ్చు. ఇంట్లో వాడికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు కూడా దొరకలేదే. అంత ఈ తాయిత వల్ల వచ్చింది. ఇక్కడ ఏదో పుస్తకం ఉంది, దీన్ని చూద్దాం ఆగు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ వస్తావని. అదేంటి నాకు అర్థం కాని భాష నేనే చదివేస్తున్నాను. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఈ క్రింద ఉన్న ప్రక్రియ చెయ్యాలి. రేణు తంత్ర రుద్ర క్షేత్రియ భైరవ మహాకాళియే మహాకాళియే లెగో లెగో క్షేత్రియ ఆత్మార్పణ ఆవాహయామే లెగో లెగో లెగో. వచ్చావా? నా ప్రాణం కాపాడడానికి వచ్చావా? నిన్ను బతికించడానికి నేను బయటికి రాలేదు. నన్ను నేను బతికించుకోవడానికి నిన్నే నా దగ్గరికి వచ్చేలా చేశాను. నిన్ను బతికించడానికి నేను బయటికి రాలేదు. నన్ను నేను బతికించుకోవడానికి నిన్నే నా దగ్గరికి వచ్చేలా చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నన్ను నీ దగ్గర రప్పించుకోవడం ఏంటి? అసలు మీరంతా కలిపి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? మనిద్దరం కలిసి చేయవలసిన కార్యం ఒకటి ఉంది. మనిద్దరం కలిసి చేయవలసిన కార్యమా? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నాకు అర్థం చెప్తాను విను. మా ఊరి చివరున్న అమ్మవారి గుడి మీద కన్నుపడ్డ సర్పంచ్ గారి మనవన్ని నేను చంపడంతో మా ఊరి ప్రజలందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు. బలపం పట్టిన చిన్న పిల్లవాడి కాడి నుంచి మందు తాగే పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరూ నన్ను అవమానించడంతో నేను ఆ ఊరిని వదిలి మా గురువు గారి దగ్గరే శిక్షణ పొందిన వాళ్ళ శిష్యుడు ఉన్న ఊరికి వచ్చేసా. ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది ఇక్కడ నేను చేయవలసిన కార్యం ఒకటి ఉందని. అప్పుడే అసలు కథ మొదలైంది. ఇవాళ తాగడానికి డబ్బులు సెట్ అవ్వలేదురా. ఎవనొక్కడు బక్రా చేసి వాడి దగ్గర లాక్కోవాలి. అన్నా మనకి ఎప్పుడు డబ్బులు ఇచ్చే కురవాడు వస్తున్నాడనా? ఈరోజు ఎట్టి పరిస్థితులు వీళ్ళకి దొరకకూడదు బాబు. రే ఆగరా, రే ఆగు, నువ్వు పదరా అని పట్టుకుందాం. రే మక్కనే గుద్దేస్తావురా నువ్వు? చూసుకోలేదన్నా, నిజంగా చూసుకోలేదండి. ఏం పర్లేదండి, మీరేం టెన్షన్ పడకండి. అది కాదక్క, వీణ్ణి ఆగు, నువ్వు ఆగు. అయినా మా వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు? అది కాదండి, రోజు నన్ను ఆపి మందుకు డబ్బులు అడుగుతూ ఉంటారు. ఈ రోజు అలాగే చేద్దాం అనుకున్నారండి, కానీ నేను ఆపుకుంటా వచ్చేసరికి నన్ను తరుముకుంటూ వచ్చేసారు. ఇతను చెప్పింది నిజమేనా? సారీ అండి, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంటికి పదండి, మీ పని చెప్తాను. ఏమనుకోకండి. పాపం
చూడ్డానికి అమాయకుడిలాగున్నాడే. హాయ్ అన్నయ్య. ఎప్పుడొచ్చావమ్మా బంగారు తల్లి? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. సరే అమ్మా, లోపలికెళ్ళి ఏదైనా తినేసిరా. ఇంకేంటి తల్లి, చదువంతా పూర్తయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదన్నయ్య, ఇక్కడే ఒక మంచి హాస్పిటల్ పెట్టి అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. మేము అదే అనుకుంటున్నాం అమ్మా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేద్దాంలే. అదమ్మా, మన పొలాలన్నీ చూసొద్దాం. సరే అన్నయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇదిగోనమ్మా, నువ్వు వెళ్ళిన కాంచి నీ పేరును కొన్న పొలాలన్నీ కూడా ఇవే. మామయ్య, ఒరే అల్లుడు, నీకు విషయం చెప్పాలరా, అర్జెంటుగా మన బట్టీలోకి వచ్చి. సరే వస్తున్నాను, ఉండండి. నాకు అర్జెంట్ కాల్ అవుట్ వచ్చింది, వెళ్తానైతే. నువ్వు పొలాలు చూస్తుండు. సరే అన్నయ్య. ఏంది మామా అంత అర్జెంటుగా రమ్మన్నావు? అల్లుడు వచ్చావా? అల్లుడు, నువ్వు వెతుకుతున్న కుర్రోడు ఆచూకి తెలిసింది అల్లుడు. ఎందు మామ నువ్వు చెప్పింది నిజమేనా? చెప్పు మామా, ఆ కుర్రోడి పేరేటి? ఆ కుర్రోడి పేరు సూర్య అంట అల్లుడు. ఆ కుర్రోడు ఎక్కడ ఉంటాడు చెప్పు. వాడి కోసం మన కుర్రోళ్ళు వెళ్ళారు అల్లుడు, కానీ ఆడి ఊరు ఖాళీ చేసి సంవత్సరం అయిందంట. ఛే! నువ్వు బాధపడకల్లుడు, మరొక వారం రోజుల్లో ఆ కుర్రవాడి ఫోటో మన దగ్గరకు వస్తుంది. ఆ కుర్రవాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరి చంపుదాం. రే, ఇక్కడికి ఎవరు రారురా. నువ్వు ఇక్కడ మొదలెట్టు, నేను గుడి దగ్గరికి వెళ్ళి పూజ మొదలు పెడతాను. సరేరా. ఎవరు రావట్లేదు కదా. ఎవరో రాకముందే పని ముగించుకొని వెళ్ళిపోవాలి. హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఓ, మీరేనా? తినొచ్చింది ఏంటి? ఇక్కడేం చేస్తున్నారండి? ఏం లేదండి, జస్ట్ నార్మల్గా వచ్చాను. మరి ఆ బ్యాగ్ ఏంటండి? ఏం లేదండి, ఇంట్లో వేసి సామాన్లు ఉంటే పట్టుకొచ్చాను అంతే. హో, అవునా. ఇంకేంటండి, మరి ఏం చేస్తుంటారు? చదువు అది 10th లోనే ఆపేశాను. మొన్నటి వరకు వేరే ఊర్లో పనిచేసేవాడిని, ఇప్పుడు ఈ ఊర్లో పని ఎత్తుకుంటున్నాను. హో, అవునా. మీరేం చేస్తుంటారు మరి? నాది ఇయర్ MBBS పూర్తయిందండి. ఇక్కడే ఎక్కడైనా హాస్పిటల్ చూసుకొని ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నా. ఓ గ్రేట్ అసలు. సరే అండి, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. సరే అండి. టైం పాస్ అవ్వట్లేదే, ఏం చేద్దాం? ఐడియా. అరే సాయి, మొన్న జంక్షన్ లో ఒక అబ్బాయి గుద్దేశాడు కదా, తన అడ్రస్ తెలుసా నీకు? తెలీదక్క నాకు. తెలీదా? ఏమైంది మళ్ళీ? ఏమైనా చేసాడు వాడు? అచ్చచ్చే, అలాంటిదేం లేదురా, జస్ట్ నార్మల్ గా అడిగాను అంతే. అక్క, తను ఊరి చివర ఉంటాడని విన్నాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు, ఉండొచ్చేమో. సరేరా. ఇదా వాళ్ళ ఇల్లు. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటండి ఇలా వచ్చారు? మీకోసమే అండి. ఏంటి? అదే అండి, మొన్న వర్క్ అడిగారు కదా, మా బ్రిక్స్ ఫ్యాక్టరీలో వర్క్ ఉంది, మీకు చెప్దామనేసి వచ్చాను. ఓ అవునా, థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచి జాయిన్ అవ్వమంటారు వర్క్లోని? మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి ఒకసారి. వాట్సాప్ లేదండి. మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా? సరే, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. దేనికండి? దేనికా, దేవుడి మొదలు పెట్టి పూజిద్దామని. ఓహో, మీరు అలా కూడా చేస్తారా? అబ్బా, మీరు ఎప్పటి నుంచి రావాలో చెప్పడానికండి. ఓ సరే సరే సరే, నెంబర్ తీసుకోండి.
తాంత్రిక విద్య తప్పితే వేరే ప్రపంచమే తెలియని నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజులవి. ఆ రోజు నుంచి మొదలైంది నా ప్రేమ కథ. రే ఏం చేస్తున్నావురా? ఫోన్ మాట్లాడుతున్నాను రా. ఒకసారి కాల్ కట్ చేయి. సరే నేను మళ్ళీ చేస్తానుండు. నువ్వు వచ్చిన పని ఏంటి చేస్తుందేంట్రా? ఇలా ఫోన్ మాట్లాడుకోవడానిక మా గురువు గారిని అడిగి ఇక్కడికి వచ్చింది? అమ్మాయితో అలా ఫోన్ మాట్లాడుతున్నావు అని వాళ్ళు అన్నీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అమ్మాయితో అలా ఫోన్ మాట్లాడుతున్నావు అని వాళ్ళ అన్నీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏం కూసావురా? జమీందార్ కూతురు కాబట్టి బతికిపోయింది, లేదంటే వేసేస్తానంటావా? ఈ లవ్వులు గివ్వులు మన క్యారెక్టర్కి సెట్ కావురా. మనం చేసే పూజలు వేరు, సిద్ధాంతాలు వేరు, ఆచారాలు వేరురా. బుద్ధిగా వచ్చిన పని చూసుకోరా. హాయ్ పెద్దమ్మా. చాలా రోజులు అవుతుంది పెద్దమ్మా మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? పెదనాన్న అన్నీ వాళ్ళందరూ బాగున్నారా? బాగానే ఉన్నాను చిన్న. ఇక అక్కల అమ్మాయి బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎలా ఉన్నా చిన్న? అంతా బాగుంది అప్పుడు? అంతా బాగానే ఉంది పెద్దమ్మా. హాయ్ లాస్యా. హాయ్. ఇంటికి వెళ్ళాక ఏమైనా కొనుక్కోయా? సరే పెద్దమ్మా, ఉంటాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఆ డబ్బులు తీసుకోవద్దని? ఎప్పుడు తీసుకోకాడు బాంతీకుడు అందరిని చంపేసి వెళ్ళిపోయాడు. ఊరగ్గేసా ఎదవా ఏటే? ఎప్పుడు డబ్బులు అయితే తీసుకోకూడదు. తల్లి, నేను తిరగని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేడు. ఎక్కడికి వెళ్ళినా సరే నాన్నకు తగ్గదని చెప్తున్నారు. కొంచెం నువ్వే తగ్గేటట్లు చూడు తల్లి. నువ్వేం టెన్షన్ పడకు తమ్ముడు. ఆ అమ్మవారికి చెప్పావు కదా, మీ నాన్నకి నయం అయిపోద్దులే. నేను అదే ఎంతో ఆస్తో చూస్తున్నాను. ఇంతకీ ఏమైంది తమ్ముడు మీ నాన్నగారికి? మొన్న అమావాస్య వెళ్ళిన కాడి నుంచి మంచాన్ని పడ్డాడని. ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లే సరే నయం అవ్వట్లేదు. ఓహో, ఏ వ్యాధి వచ్చింది తమ్ముడు నయం కాకపోవడానికి? అదే తెలియడం లేదని. డాక్టర్లు అడిగితే అంత బాగానే ఉన్నది అంటున్నారు, కానీ మా నాన్న పరిస్థితి రోజు రోజుకి బాగోవడం లేదు. ఓహో, ఏమన్నావు? మళ్ళీ చెప్పు. డాక్టర్లు అడిగితే బాగానే ఉన్నది అంటున్నారని, కానీ మా నాన్న పరిస్థితి రోజు రోజుకి బాగోవడం లేదు. మీ నాన్న మంచాన్న ఉన్న ఫోటో ఏదైనా చూపించగలవా ఒకసారి నాకు? ఉందన్యా. ఏమైందన్యా? మీ నాన్ననెవరో గురు చూసి బాణం దెబ్బ కొట్టారు. మీ నాన్ననెవరో గురు చూసి బాణం దెబ్బ కొట్టారు. బాణం దెబ్బ అంటే? చేతబడిలోని ఇదొక అరుదైన విద్య.
అసలు బాణం దెబ్బ అంటే ఏంటంటే ఒక మనిషికి ఏ నొప్పి కలిగించుకుంటా తన శరీరానికి ఏ గాయం కాకుండా తను మంత్రించి గురి చేసిన బాణం తన శత్రువు శరీరానికి తగిలిన వెంటనే ఆ మనిషిలో ఉన్న ఒక ఆత్మ తన ప్రాణాన్ని విడిచి వెంటనే వెళ్ళిపోతుంది. అలా తన శరీరాన్ని విడిచి వెళ్ళిన తన ఆత్మ తన ఇంటి పరిసరాల్లో ఉన్న ఒక జాము చెట్లో కానీ, ఒక మర్రి చెట్లో కానీ, ఒక టేకు చెట్లో కానీ, ఒక కొబ్బరి చెట్లో కానీ ఆ మాంత్రికుడు ఆత్మను అంతం చేసే వరకు ఈ 4 వాటిలోనే దాగి ఉంటుంది. ఇప్పుడు మరి మా నాన్నను బ్రతికించుకోవాలంటే ఎలా? మీ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లన్నీ చూడు. ఏ చెట్టు యొక్క మొదలైతే కులిపోయి ఉంటుందో ఆ చెట్టులోనే మీ నాన్న ఆత్మ దాగున్నట్టు. ఆ చెట్టు నరికేస్తే మీ నాన్న యథావిధిగా కోలుకుంటాడు. సరే అన్నయ్య. మీ నాన్న ఏం చేస్తుంటాడు తమ్ముడు? ఈ ఊరు చివరన్న గుళ్ళో పూజారి అన్నయ్య మా నాన్న. నాకు ఆ రోజు అర్థమైంది, ఈ ఊర్లో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. రే అవి పట్టుకోకరా. పూజ ఉత్తర దిక్కున చేశారంటే ఏదో గట్టిగానే పథకం వేశారు. ఏంది బైరా నువ్వు చెప్తుంది? ఈ రోజు తారీఖు ఎంత? 14 బైరా. 14 అంటే రక్షణ రేఖ, గ్రహాలు బలహీన పడటం, ఊరికి ఏదో అపశకనం జరిగేలా ఉంది సూర్య. ఏం మాట్లాడుతున్నావు బైరా? నువ్వు చెప్తుంది నిజమేనా? నా అంచనా ప్రకారం ఈ రోజు రాత్రికి ఏదో కీడు జరుగుతుంది. ఏమవుతుందో చూద్దాం. చాలా రోజులైంద్రం ఇద్దరిని చూసి ఈ రోజు బాటలు బతలేసిపోలే. మాయా ఈరోజు దోవలు తీర్చేద్దాం అయితే. చాలా రోజులతో పార్టీ చేసుకున్నాం. లింగ్ అంటూ ఒక బీరీ తెచ్చినట్రా. కేసు తెచ్చాను కదా. 3 తెచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి తిరిగి తెద్దాం అనుకున్నాను మాయా, కానీ దారిలో శ్మశానం ఉందని కొంచెం భయపడి ఆగిపోయినా. గోవా కింద 20 సంవత్సరాలు వచ్చే ఇంకా శ్మశానం చూసి భయపడతారేట్రా? ఇంకేమాయా అన్ని ముడ్డు కింద 20 సంవత్సరాలు వచ్చాయి కదా, ఇల్లు వచ్చి మాయా. ఏటి మురళి మైకి సావాలా మళ్ళం అనమాట. మీకు సంపంగి ఎవరో తెలుసా? అదేనే మన ఓమి బూస్ లో సెకండ్ హీరోయిన్. ఫస్ట్ మనమే లైన్ వేసాం, కాకపోతే మనోడు కావాలంటే నువ్వు వదిలేసాం అంతే. ఓకే మాయా, నీకో సవాలే. పక్కనే కొనకాల శ్మశానానికి వెళ్ళొచ్చి సంపంగిని సిలకని ఒప్పుకుంటాను నేను. దెయ్యాలకి దేవరా అనిపించిన కొండకర్ల శ్మశానం నాకు లెక్క ఏంటి? ఎల్లొచ్చేతనే చిలక చందన పట్టు చీర కట్టిందో శ్మశానం కూర్చున్నట్టున్నావే. హలో రే, అన్నమాట ప్రకారం శ్మశానం దగ్గరికి వచ్చాను రా. సరే మాయా, సంపంగిని చిలకని ఒప్పుకున్నా. హలో హలో, స్విచ్ ఆఫ్ అయిపోయిందేంటి? సర్లే బొక్క. మసక మసక సీకటిలో మల్లె తోట వెనకాల మా పట్టేళ్ళ కలుసుకో. ఏదో తేడాకున్నట్టు అర్జున పాల్గొన ఈ డబ్బా అనవసరంగా ఎదవ మాటలేని శ్మశానం దాకా వస్తాను. ఎంత బేబీ అయితే అంత బేయింటికి వెళ్ళిపోలే. ఏదో తేడాగా ఉందే. ఒడి అమ్మా, ఏం లేదురా బాబు, నా భ్రమే ఉంటది. అమ్మ బాబు, లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ రా బాబు. అమ్మ ఇక్కడ ఉండకూడదు, ఏదో తేడా కొట్టిలా ఉంది. ఎంత రాత్రిలో తెలివి వస్తుంది ఎట్రా బాబు. ఎంత అర్ధరాత్రి వాళ్ళు ఈడేడికి వెళ్ళాడు. కొంప తీసి నాలుగు పాచికలు లోపల ఉన్నాయంటే ఊరికి ఉత్తర దిక్కుని తిరుగుతున్నాడు. ఊరికి ఉత్తర దిక్కుకు వచ్చా, నీడెక్కడ కనిపించట్లేదేంటి? నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. ఎంతో ధ్యాన్ని ఆడ బయలుదేరుతున్నావురా?
అది కాదు కానీ రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఏరా రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి అంతా నీ పక్కనే పడుకున్నాను కదరా. ఓహో, నాకు రాత్రి ఎక్కువైపోయింది అయితే. సరే గాని ఎంతో ధ్యాన్ని ఆడ బయలుదేరుతున్నావురా? ఏమీ లేదురా, చిన్న అర్జెంట్ పని ఉంటే మా గురుగారిని కలడానికి వెళ్తున్నాను. 6 రోజులు వచ్చేస్తాను, చూసుకో ఇదంతా. వీడిని ఎవడో దేనికో కనుకొట్టు చేశారు. ఎందుకు చేశారు, దేనికి చేశారు తెలియాలంటే మా గురువు గారిని కలవాలి. వీడిని ఎవడో దేనికో కనుకొట్టు చేశారు. ఎందుకు చేశారు, దేనికి చేశారు తెలియాలంటే మా గురువు గారిని కలవాలి. 4 నెలలు నేను పడ్డ కష్టమంతా ఒక్క రాత్రిలో వృధా అయిపోయింది. కేవలం నీ వల్లే. 4 అమావాస్య గడుల నుంచి ఒక్క క్షణం గురించి వేచి చూస్తున్నాను. నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ కార్యం మొత్తం నాశనం అయిపోయింది. శ్మశానంలోకి వెళ్ళి నేను చెప్పిన చిన్న పని కూడా చేయలేకపోయావు. నీ వల్ల కాదంటే నేను వేరే వాళ్ళు పెట్టుకుంటాను కదా. అరే, నువ్వు చెప్పినట్టు ఎవరికి అనుమానం రాకుండా ఆడుతూ పాడుతూ శ్మశానంలోకి వెళ్ళాను. కానీ ఏదో తెలియని శక్తి ఆ రక్షణ కవచం ముడి తీనివ్వకుండా ఆపేసింది. ఏంట్రా నువ్వు చెప్తుంది? నిజమేరా, ఏదో తెలియని శక్తి నన్ను అడుగు కదలకుండా చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో పారిపోవాల్సి వచ్చింది. అయితే మనం చేస్తున్న కార్యాన్ని ఎవరో పసిగట్టారు. వీలైనంత త్వరగా ఈ కార్యాన్ని ముగించాలి. అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నువ్వు నా కాల్స్కి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నేను ఇక్కడ బిజీగా ఉండి అటెండ్ చేయట్లేదు. అట్లీస్ట్ నా మెసేజ్ కన్నా రెస్పాండ్ అవ్వాలి కదా. అసలు నీ బాధ ఏంటి? నేను దేనికి రెస్పాండ్ అవ్వాలి నీకైనా? ఏంటి స్వీటీ ఎలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అప్పుడేదో కాలేజ్లో కలిసి తిరిగామని చెప్పి ఇప్పుడు ఏదేదో అనేసుకుంటావా? స్వీటీ అలా అనకు స్వీటీ. అయినా ఇవన్నీ నాకు అనవసరం, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. స్వీటీ అసలు ఏమైంది స్వీటీ? ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా, ఈ టైంలో ఈడొస్తున్నాడేంటి? నేను నీతో తర్వాత మాట్లాడతాను, ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఏమైంది స్వీటీ? ఎవరెత్తను? ఆహా, ఏం లేదు, మా ఫ్రెండ్ వస్తే జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాను అంతే. ఓహో, నీ కొత్తలో ఎవరు? ఏమైంది స్వీటీ? ఎవరెత్తను? ఆహా, ఏం లేదు, మా ఫ్రెండ్ వస్తే జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాను అంతే. ఓహో, ఇతనేనా నీ కొత్తలో ఎవరు? ఇన్ని రోజులు బిజీగా ఉన్నాను అన్నావు, వీడితోనా? నన్నేమైనా అను, తన్నేమైనా అన్నావా నీకు మర్యాదగా ఉండదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావు, మా అన్నని పిలమంటావా? సరే పద. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. అబ్బా, కరెక్ట్ టైంలో బండి ఆగిపోయింది. ఏం పర్లేదులే బాబాయ్, ఇటుండి ఎవడో కూడా వస్తాడు, వాడు తెలియదు కానీ. ఎవడో వస్తున్నట్టున్నాడు. బాబాయ్ నీకు అచ్చతో ఒక కుర్రాడు ఫోటో చూపించాను కదా ఆ రోజు, వాడే వస్తున్నాడు. కరెక్ట్ టైంలో దొరికాడు రా, బండాపురాడిది. కరెక్ట్ టైంలో దొరికాడు రా, బండాపురాడిది. మా బాబాయ్ బెండ్ ఆగిపోయింది, ఊర్లో డ్రాప్ చేసి వచ్చాయి. సరే ఎక్కండి. రేయ్, ఇక్కడ పని అంతా అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు, నన్ను మా ఇంటికాడ దింపే. సరే. మామయ్య చెప్పు. అల్లుడు నీకు గుడ్ న్యూస్ అల్లుడు. ఏంది మామ అది? మనం ఎదుగుతున్న కుర్రవాడు మీ ఊళ్ళో ఉంటున్నాడట అల్లుడు. అవునా మామ, మా ఊర్లోనే ఉంటున్నాడా? ఏది ఆ కుర్రాడు ఫోటో నాకు పంపించు. వాడి ఫోటో మన దగ్గరకు వచ్చింది అల్లుడు, నీకు వాట్సాప్ చేస్తున్నాను చూడు. సరే మామ, వచ్చింది, చూస్తున్నానుండు.
వచ్చింది మామ, చూసి చేస్తానండి. ఛే, కరెక్ట్ టైంలో డేటా అయిపోయింది ఏంటి? రేయ్, నా దాంట్లో డేటా అయిపోయింది, నీ దాంట్లో డేటా అంతా హాట్స్పాట్ ఆన్ చేయి. నా దాంట్లో కూడా బ్యాలెన్స్ లేదే. సరే, ఇంటికి వెళ్ళా చూస్తానులే. హో అన్నయ్య, ఎక్కడున్నారా? మీకోసం మొత్తం వెతుకుతున్నా. ఏమ్మా ఇలా వచ్చావు? నీకో విషయం చెప్పాలని వచ్చాను అన్నయ్య. ఏంటమ్మా అది? ఎంపీహెచ్ ట్రైనింగ్ కోసం యూఎస్ వెళ్తున్నా అన్నయ్య 1 month. అది చెప్దామని వచ్చా. ఓహో అవునా, సరే అమ్మా. ఏమైందన్నయ్య ఈరోజు అంతడాలుగా మాట్లాడుతున్నా? ఈ మధ్య నువ్వు చేసే పనులేవి నాకు నచ్చట్లేదమ్మా. నేనేం చేశానన్నయ్య? నువ్వేం చేసావు నీకు తెలియదా? నేనేం చేయలేదన్నయ్య. ఇంక చాలా ఆపు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఎవరినైతే ఎన్నాళ్ళు చంపాలని చూస్తున్నాను ఆనా కొడుకుని నువ్వు ప్రమాణం సాగిస్తున్నావు. నా 3 ఏళ్ల పగని 3 రోజుల్లో నాశనం చేసావే. నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు వాడు. ఒక ఊరినే నాశనం చేసిన కిరాతకుడే వాడు. అలాంటి వాడి కదలనే నువ్వు ప్రేమ తిరుగుతున్నావే. అసలు నీకు వాడి గురించి ఏం తెలుసు? వాడి వెనకాల తిరుగుతున్నావు. నాకు వాడి కోసం అంతా తెలుసు అన్నయ్య. వాడి కోసం నాకు అంతా తెలుసు అన్నయ్య. అఫ్ కోర్స్ వాడి గతాన్ని తెలుసుకొని నేను ప్రేమించడం మొదలు పెట్టాను. ఏందమ్మా నువ్వు చెప్తుంది? నా లైఫ్ లో చాలా మందిని చూశాను అన్నయ్య, కానీ వాళ్ళందరికంటే వీడే నాకు చాలా స్పెషల్ అనిపించాడు. నీకెలా చెప్పాలో అర్థం అవట్లేదమ్మా. ఆడు చాలా పెద్ద మాయగాడే. అన్నయ్య వాడి గతం నాకు అనవసరం. వాడి ఫ్యూచర్ ప్రెసెంట్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వన్నయ్య. నువ్వు ఎంత కాదన్నా సరే మన పెదనాన్ని మన అన్నయ్యని చంపిన పగే గుర్తొస్తుంది వాడిని చూసినప్పుడల్లా. అన్నయ్య జైల్లో ఉన్న ఖైదీలకే ఒక ఛాన్స్ ఇస్తున్నారు అన్నయ్య. అలాంటిది మనం ఎంత? ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నయ్య, మారుతాడు. అన్నయ్య ఒక్క ఛాన్స్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా కోసం ఒక్క ఛాన్స్ అన్నయ్య. సరే, నువ్వు ముందు ట్రైనింగ్ పూర్తి చేసుకొని రా, ఆ తర్వాత ఆ కుర్రోడితో మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్నయ్య. హే, ఏమైంది అంత అర్జెంటుగా రమ్మన్నావు? హో, వచ్చావా? దా. హే, ఏమైంది అంత అర్జెంటుగా రమ్మన్నావు? హో, వచ్చావా? దా. ఏమైంది స్వీటీ, అంత అర్జెంటుగా రమ్మన్నావు? నీకు విషయం చెప్పాలిరా. నువ్వు ఎలా తీసుకుంటావో అని భయంగా ఉంది. నేనేమనుకోలే, చెప్పు పర్లేదు. అంటే అది ఏంటో చెప్పు. నేను యూఎస్ కి ట్రైనింగ్ కి వెళ్తున్నారా 1 month. అది చెప్దామని పిలిచారా నీకు? ఓహో. అరే ఏమైందిరా అలా అవుతున్నావు? 1 monthేగా వెళ్తుంది. నేనేమైపోలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇలా అవుతావని చెప్పేసి చెప్పకూడదు అనుకున్నారా? చెప్పకూడదు అనుకున్నావా? సరే, వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళు. అబ్బా, ఏంటి కోపమే? అమ్మయ్యా, ఒప్పుకున్నావా? సరే, ఈ 1 month నా గుర్తుగా ఈ వాచ్ ఉంచు. నా గుర్తుగా నీకు ఇచ్చాను, నీ గుర్తుగా నాకేమివ్వా? నా దగ్గర ఏమున్నా చెప్పు నీకు ఇవ్వడానికి. నీ మెల్లో ఆ లాకెట్ ఉందిగా, అది ఇవ్వచ్చుగా. నీ గుర్తుగా ఈ 1 month ఉంచుకుంటా. ఏంటి లాకెటా? సరే, నీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే వద్దులే. అలా ఏం లేదు, లాకెటేగా, తీసుకో. నమస్కారం గురుగారు. ఏమైంది శిష్య, ఇంత అకస్మాత్తుగా వచ్చావు? మా ఊరిని నాశనం చేయడానికి ఏదో దుష్టశక్తి ప్రయత్నిస్తుంది స్వామి. ఆ క్రమంలోనే మన సూర్యుని కనుకొట్టు చేశారు. ఊరికి నలుమూలలా మేము వేసిన రక్షణ రేఖలు కూడా తీసేశారు. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు స్వామి. అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాను. అసలు ఏమైంది స్వామి, దేనికి నవ్వుతున్నారు? దుష్టుల నాశనం చెయ్యాలనుకున్నది మీ ఊరిని కాదు శిష్య, మన సూర్యాని. ఏమిటి స్వామి మీరు చెప్తుంది? మీ ఊరిలో ఉన్న దుష్టులు ఏదో బలంగా కోరుకుంటున్నారు నాయనా. వాళ్ళ కోరిక తీరాలంటే మన సూర్య చావక తప్పదు. గురూజీ, ఇప్పుడు మన సూర్య చావాలంటే నేనేం చేయాలో చెప్పండి. మనం ఏం చేసినా
రేపు అమావాస్య రోజు జరిగే సూర్య సావును ఆపడం ఎవరి తరం కాదు నాయనా. ఎందుకంటే సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు పూజించే శ్రీ 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 ముసిలి తల్లి అమ్మవారు ఆడుతున్న విధి నాటకం నాయనా. ఇంత అర్ధరాత్రి వేళ కడిపేటి ఇంత ఇబ్బంది పెడుతుంది ఏంటి? బాబు ఏదో తేడాగా ఉంది, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఎవరో మీరు అన్నాడు తీసుకెళ్తున్నారా? ఎవరో మీరు చెప్పండి. 2 సంవత్సరాలు బట్టి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు దొరుకుతారా నా కొడక? అసలు ఎవరన్నా మీరు? నన్ను ఇక్కడ దేని తీసుకొచ్చారు? అసలు ఎవరు మీరంతా? నీకదంతా తర్వాత చెప్తాను కానీ లేపండ్రా నా కొడుకుని. నా కొడుకు ముసుగు తీయండిరా. నా కొడుకు ముసుగు తీయండిరా. నా 2 ఏళ్ళ పగ ఇప్పుడు చల్లారింది. అసలు నేను ఏం చేశానన్నా? నన్నెందుకు ఇలా కొడుతున్నారు? ఏం చేసావా? మా పెదనాన్ని మా అన్నయ్యని చంపేసావు కదరా మీ ఊరి చివరి గుడి చోలుకు వచ్చినందుకు. మీ పెదనాన్న మీ అన్నయ్య దైవానికి విరుద్ధంగా వెళ్ళారు, అందుకే వాళ్ళు చంపాల్సి వచ్చింది. అందులో నా తప్పేమి లేదు. నువ్వెవడరా చంపడానికి? ఆ దైవానికి విరుద్ధంగా వెళ్తా దైవం మేము చూసుకుంటాం. నువ్వెవడరా చంపడానికి? దానికి నాకు సంబంధమే లేదన్నా. దయచేసి నన్ను వదిలే అన్నా. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. చంపేంట్రా వీణ్ణి. నాకా చూస్తారేట్రా? చంపండిరా వాడిని. అన్నా దయచేసి నన్ను వదిలేయన్నా. ఒక్క అవకాశం ఇవ్వన్నా. ఊరు వదిలేసి వెళ్ళిపోతానన్నా. అన్నా దయచేసి నన్ను వదిలేయన్నా. చంపుకన్నా. దయచేసి నన్ను వదిలేయన్నా. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతానన్నా. ఒక్కసారి వదిలేయన్నా. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. అన్నా వదిలే అన్న, ఊరు ఎదిరేసి వెళ్ళిపోతానులే. వదిలే. నిజంగా వెళ్ళిపోతావురా? నిజంగా వెళ్ళిపోతానన్నా. వదిలేయన్నా. నీ చావు నువ్వు చావు. వదలరా. ఆ రాత్రి సర్పంచ్ నన్ను వదిలేశాడు. తెల్లారితే ఈ ఊరు వదిలేసి మన ఊరికి బయలుదేరిపోదాం అనుకున్న టైంలో అప్పుడు వచ్చాడు ఒకడు. ఆ రాత్రి సర్పంచ్ మనల్ని వదిలేశాడు. తెల్లారితే ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అప్పుడు వచ్చాడు ఒకడు. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు కూడా ప్రేమిస్తారా నా కొడక? కరెక్ట్ టైంకి దొరికావురా. నాకు దక్కని స్వీటీ ఇంకెవరికి దక్కకూడదు. చావరా నా కొడక. సచ్చాడు నా కొడకడు. సూర్య సూర్య లెగరా లెగరా సూర్య సూర్య లెగరా సూర్య 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 సూర్య. మనిషి చచ్చిపోయిన 2 కళ్ళు తెరిచి ఉన్నాయంటే, మనిషి చచ్చిపోయిన 2 కళ్ళు తెరిచి ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలియని పరిష్కారం అంటూ ఏమీ ఉండదు. ఒక్క మార్గం,
మన సూర్యాన్ని మనం కాపాడుకుందాం. ఆ విధిరాతను మనం మార్చలేము గాని ఆ విధి చేసే ప్రక్రియను మనం మార్చగలం. అర్థం కాలేదు గురూజీ. ఆ దుష్టులు మన సూర్యాన్ని చంపక ముందే మన సూర్య ఆత్మార్పణ చేసుకోవాలి. అంటే తన దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆత్మ అలా వెళ్ళిపోతుందో అప్పుడే మన ప్రయత్నం చేసి మన సూర్య ఆత్మని రప్పించగలం. నువ్వు తక్షణమే బయలుదేరి వెళ్ళు. నేను ఏ పని అయితే చెప్తానో ఆ పనే చెయ్యి. ఆ తరువాత సాక్షాత్తు అమ్మవారే చూసుకుంటారు. అయితే సూర్యని వాళ్ళు చంపక ముందే సూర్య ఆత్మార్పణ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు చెయ్యాలి. నేను చేయాల్సిన కార్యం నేను చేశాను. మిగిలిందంతా దైవమే చూసుకుంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎంత జరిగిందా? అంతా బాగానే ఉంది కానీ నువ్వు చెప్పిన గతంలో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పు. ఏంటవి? అడుగు. సాధారణంగా ఒక దేహాన్ని మన భూమిలో కప్పెట్టినప్పుడు రోజు రోజుకి అది కుళ్ళిపోతూ వస్తుంది. అలాంటిది నువ్వు 2 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఆ భూమిలో ఎలా ఉండగలిగావు? ఈ ప్రశ్న నీ ఒక్కడికే కాదు, ఇక్కడ మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కడి మెదడులోని ఈ ప్రశ్న మెదులుతుంది. దీనికి సమాధానం చెప్తాను విను. తాంత్రిక విద్యా పుస్తకంలో 4వ భాగంలో చివరి అధ్యాయం చదవలేదా నువ్వు? ఒక దేహాన్ని 2 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలన్నా మనం చెక్కు చెదరకుండా ఉంచగలం ఈ తాంత్రిక విద్యను ఉపయోగిస్తూ. మనం ఒక ప్రాణం లేని దేహాన్ని భూమిలో పాతి పెడితే ఆ పాతి పెట్టిన దేహం నలుమూలలో 4 అష్టరేఖలు గీసి చేయాల్సిన తాంత్రిక విధానం అంతా సక్రమంగా చేస్తే ఆ దేహం నలుమూలన ఎటువంటి క్రియచక్యములు కానీ దుష్టశక్తి కానీ చెత్తా చెదారం కానీ చేరుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ దేహం 2 సంవత్సరాలు కాదు 2000 సంవత్సరాలు అన్న అట్టాగే చెక్కు చెదరకుంటూ ఉంటుంది. నీకు నీ సైన్స్ భాషలో చెప్పాలంటే ఇదే విద్యా విధానాన్ని ఈజిప్ట్లో మమ్మీలకు కూడా వాడుతారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకో. నువ్వు చెప్పిందంతా నిజమే. సరే, అదంతా వదిలేయ్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? నన్ను ఎందుకు చంపాలనుకున్నారో తెలీదు, నేను ఏం చేశానని చంపాలనుకున్నారో తెలీదు. నన్ను ఎవడెవడైతే చంపాలని చూశాడో వాళ్ళని చంపడమే ఇప్పుడు మన లక్ష్యం. ఏం తెలియని అమాయకుడు, లోకజ్ఞానం తెలియని వాడు వీణ్ణి చంపితే అడగడానికి ముందు వెనక కూడా ఎవరో రారనుకుంటున్నారేమో. ఒక తాంత్రిక విద్యలో ఆరుతేరిన వ్యక్తి పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను వాళ్ళకి. అవమానం నీది, పగ నీది, చావు నీది. అసలు నీ సొంత కార్యానికి నన్నెందుకు వాడుకుంటున్నావు? వీటన్నిటికీ సమాధానం నీకు ముందు ముందు తెలుస్తుంది. అప్పటి వరకు నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు నేను చెప్పిన వస్తువులు నాకు తెచ్చివు. మిగతాదంతా నేను చూసుకుంటాను. వెళ్ళు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? స్వీటీని చూసి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. తను ఎలా ఉందా అని చూసొస్తాను. నువ్వు వెళ్ళు. సరే. ఇదేంటే బాబాయ్ ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు, ఇంకా రాలేదు. తర్వాత వద్దాంలే. ఒడి అమ్మ టవలు మర్చిపోయినాయి. ఏమైందిరా అంతా వేసంగా పరిగెట్టొస్తున్నావు? అన్నా, మన కుర్రోళ్ళు 2 యాక్సిడెంట్ అయ్యి చనిపోయారన్నా. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఫుల్ సారా తాగి లారీని ఇచ్చారంటన్నా. అందుకే సారాలో మందు తాగి బండి నడపొద్దని చెప్తాను రా. చూడు ఇప్పుడు ఎంత పని జరిగిందో. మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఉందిరా. ఇప్పటికైనా మారండ్రా. అన్న, వాళ్ళిద్దరికి తాగిడే అలవాటు లేదన్నా. అక్కడ చూస్తే అందరూ తాగి గుద్దేశాను అంటున్నారు. నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది నిజమే. తాగుడు అలవాటు లేనోడు గుద్దేసి చనిపోవడం ఏంటి? అలాగే సాంబార్ ఫోన్ ఎత్తట్లేదు, మల్లిగాడి పళ్ళలోకి రావట్లేదు.
ఏదో తేడా జరుగుతుందిరా, నాతో పచ్చ చెప్తాను. బేతాళా, రే బేతాళా, బేతాళా, రే బేతాళా, నా బిడ్డకి విడుదల విడుదల. రే బేతాళా, ఊడల మర్రి చెట్టుకి వేలాడే బేతాళుడా రారా. వచ్చావా? నువ్వు వస్తావని తెలుసు నాకు. ఇద్దరు చనిపోయే వరకు నా అవసరం నీకు రాలేదా? నీకెలా తెలుసు బేతాళా? ఊరికి ఉత్తరాన ఉంటున్నాడు, వీడికేమీ తెలియదు అనుకున్నావా? ఊర్లో జరిగే ప్రతిదీ నాకు తెలుసురా. నువ్వు చెప్పింది నిజమే బేతాళా. మా కుర్రోళ్ళిద్దరు చనిపోయారు. వాళ్ళ చావు నాకు నమ్మశక్యంగా లేదు. ఏదో కీడు శంకిస్తుంది బేతాళా. అది తెలుసుకోవడానికే నీ దగ్గరకు వచ్చాను. ఒక్కసారి వాళ్ళిద్దరు మరణ చిత్రపటాలు చూపించు బిడ్డా. చూడు బేతాళా, మీరేమీ కంగారు పడకండి. ఆ కుర్రవాణ్ణి ఆత్మని ఆపడానికి ఈ బేతాళుడు ఉన్నాడు. మనం అనుకున్నట్టుగా మొదటి 2 చావులు పూర్తయ్యాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాం మనం? అదే ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. అవును, నువ్వు మన స్వీటీని మీట్ అవ్వడానికి వెళ్ళావు కదా, ఏమైంది? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ రోజు స్వీటీని కలడానికి వెళ్ళిన మాట నిజమే, కానీ నేను వెళ్ళేసరికి స్వీటీయే కనబడలేదు. కనబడలేదా? మరి ఏమైంది? తను యూఎస్ నుండి వచ్చేసరికి వాళ్ళని నన్ను చంపేసాడన్న విషయం తెలుసుకున్నాక వాళ్ళన్నీ మీద కోపంతో మళ్ళీ తిరిగి యూఎస్ వెళ్ళిపోయింది. అవునా? మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఆ రోజు బీచ్ దగ్గర నన్ను చంపుదామని చూసిన వాడిని ఈ రోజు రాత్రికి మనం చంపబోతున్నాం. ఈ రోజు రాత్రికా? ఎలా? ఎలా అంటే కామాక్షి నిత్యనాట్య పథకం వేసి చంపబోతున్నాం మనం. అరే నీ పని అయిపోద్దిరా, ఒక్కసారి రా, లాస్ట్ అవకాశం రా, ఎలా అయినా పూర్తి చేస్తాను రా, నన్ను నమ్మురా, ఎలాగైనా అవుతుందిరా, ప్లీజ్ రా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ నిమ్మకాయని వాడి పాదముద్ర కింద తొక్కించి నా దగ్గరకు తీసుకొనిరా. గడ్డి పుల్లోకి వచ్చానమ్మా, చాలారి పూలు పెట్టి డాక్టర్లు మెచ్చనమ్మా, ఏ తంగేరు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా. కామాక్షి నిత్యనాట్య ప్రక్రియ అంటే ఒక బిందువు ప్రక్రియ చెయ్యాలి, మరొక బిందువు నాట్యమాడాలి. ఏమిటుంది మనలన్నీ అలకించి మరణీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి.
నువ్వు బతికేనువా? నువ్వు బతికేనువా? నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నువ్వు బతికే ఉన్నావా? చచ్చిపోయినోడు తిరిగి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? నన్నేం చేయకు, నన్నేం చేయకు, నన్ను చంపదు, నన్ను చంపదు, ప్లీజ్. నన్నేం చేయదు, నన్నేం చేయదు. అనవసరంగా నన్ను చంపేశారు కదరా, ఇప్పుడు నిన్ను చంపడమే నా లక్ష్యం. నన్నేం చేయదు, నన్నేం చేయదు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నన్నే చంపుదామని చూస్తావా? నన్నే చంపుదామని చూస్తావా? నీకు తెలియని నిజం ఏంటంటే చంపింది నేనే కానీ చంపనేది మాత్రం ఈ స్వీటీయే. నీకు తెలియని నిజం ఏంటంటే చంపింది నేనే కానీ చంపనేది మాత్రం ఈ స్వీటీయే. నువ్వు విన్నది నిజమే. నువ్వు ఎంతగానో ప్రేమించిన స్వీటీయే నేను చంపని చెప్పింది. నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఏంటి నువ్వు చెప్తుంది? స్వీటీ నన్ను చంపడం ఏంటి? నువ్వు స్వీటీలో ప్రేమను మాత్రమే చూసావు. దాని ప్రేమ వెనక ఉన్న సైకోచు నీకు తెలీదు. తనకి చిన్నప్పటి నుంచి పురాతనమైన గుళ్ళన్నా, గుళ్ళో దాగున్న అమృతాలన్నా చాలా పిచ్చి. ఆ పిచ్చి కోసం ఇలా చేసిందే. ఆ పిచ్చి బాగా ముదిరిపోతున్న భయంతో వాళ్ళ అన్నయ్య యుఎస్ పంపించేశాడు. తన విదేశాలు వెళ్ళి డాక్టర్ చదివిందని అందరూ అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు తను నాతో పాటు ఆర్కియాలజిస్ట్ చదివిందని. తను ఒక రోజు మీ ఊరి చివరన్న గుడిని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఆ అమృతాన్ని ఎలా బయట తీయాలని గుడి చుట్టూ అనువనువు వెతికింది. కానీ ఆ రోజు తను ఎంత ప్రయత్నించినా ఆ గుడి గర్భగుడిలోకి మాత్రం తను వెళ్ళలేకపోయింది. ఎందుకు వెళ్ళలేకపోతుందో, ఏ శక్తి తనని ఆపుతుందో తెలియక తను ఆ రోజు నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. తనకు ఆ రోజే తెలిసింది ఏంటంటే ఆ గుడి యొక్క రహస్యం అంతా ఆ పక్కన ఉన్న పంజర విగ్రహంలో ఉందని తెలుసుకుంది. తను ఆర్కియాలజిస్ట్ లో మీ ఊరు గుడి మీద రీసెర్చ్ పూర్తయిన తర్వాతే తను మీ ఊరికి వచ్చింది. ఆ రోజే నువ్వు తనను చూసుకోకుండా గుద్దేశావు. అప్పుడే తను నీ మెడలో ఉన్న శక్తిశాలి లాకెట్ ని చూసింది. తను ఏ శక్తిశాలి లాకెట్ కోసం అయితే వెతుకుతుందో అది నీ మెడలో కనిపించింది. తను ఆర్కియాలజిస్ట్ లో మీ ఊరు గుడి మీద రీసెర్చ్ పూర్తయిన తర్వాతే తను మీ ఊరికి వచ్చింది. ఆ రోజు నువ్వు తనని చూసుకోకుండా గుద్దేశావు. అప్పుడే తను నీ మెడలో ఉన్న శక్తిశాలి లాకెట్ ని చూసింది. తను ఏ శక్తిశాలి లాకెట్ కోసం అయితే వెతుకుతుందో అది నీ మెడలో కనిపించింది. ఆ తర్వాత తను ఆ లాకెట్ కి నీకు సంబంధం ఏంటా అని చెప్పి వెతకడం మొదలు పెట్టింది. అప్పుడే తనకు తెలిసింది ఆ గుడికి నీకు సంబంధం ఉందని. తనకి ఆ క్షణమే అర్థమైంది ఆ గుడి రక్షణ కవచాలు తెరవాలంటే అది నీ వల్ల అవుతుందని. కానీ ఆ తర్వాతే అర్థమైంది ఆ గుడిలో ఉన్న అమృతాన్ని బయటకు తీయాలంటే నీ ప్రమేయం కావాలని. ఆ క్షణం నుంచి నిన్ను ఎలా ట్రాప్ చేయాలని చెప్పి తను ఆలోచించడం మొదలుపెట్టింది. తనకు అప్పుడే ఐడియా వచ్చింది. నిన్ను లవ్ చేసినట్టు నమ్మించి ట్రాప్ చేసి మరీ వలలో వేసుకుంది. ఆ గుడిలో ఉన్న అమృతాన్ని బయట తీయాలంటే 3 గర్భ పూజలు చేయాలి. అప్పుడే స్వీటీ తన తమ్ముడు సహాయంతో మొదటి 2 గర్భ పూజలు చేయడం మొదలుపెట్టింది. మొదటి 2 గర్భ పూజలు నీ ప్రమేయం లేకుండా నిన్ను కనికట్టు చేసి ఆ రక్షణ కవచాన్ని ఇప్పేశారు. కానీ ఆ 3వ గర్భ పూజ జరగాలంటే నీ ప్రమేయం కావాలి లేదా నీ రక్తం కావాలి. కానీ ఆ 3వ గర్భ పూజ జరగాలంటే నీ ప్రమేయం కావాలి లేదా నీ రక్తం కావాలి. ఆ రోజు నిన్ను కొండ మీదకి రప్పించి నీ ప్రమేయానికి బదులుగా నీ మెడలో ఉన్న శక్తిశాలి లాకెట్ని తీసుకుంది. అదే రోజు రాత్రి వాళ్ళ తమ్ముడి చేత ఆ 3వ గర్భ పూజ యొక్క రక్షణ బంధం ఇప్పడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నించారు. దాని తర్వాత నిన్ను చంపి నీ రక్తం తీసుకురమ్మని నన్ను పంపించింది. ఆ రోజు నిన్ను చంపాను కానీ నీ రక్తం తీసుకెళ్ళని నేను మర్చిపోయాను. నేను మళ్ళీ వచ్చి చూసేసరికి నీ శవం లేదు. అందుకే ఆ 3వ పూజ విఫలమైపోయింది. ఆ తర్వాత రోజు ఈ విషయాన్ని తెలుసుకున్న స్వీటీ ఆ అమృతం తనకు దక్కలేదన్న బాధలో పిచ్చిదైపోయింది.
తను ఎంతగానో ఎదురు చూస్తున్న మూడో గర్భపోచ విఫలం అవడంతో తను ఆ రోజు చాలా పిచ్చిదైపోయింది. ఆ అమృతాన్ని తను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దిశలో ఆ మూడో గర్భపూజ బంధం తీయడానికి వేరే మార్గం వెతకడం మొదలుపెట్టింది. ఇప్పుడు స్వీటీ వాళ్ళ అన్నయ్య కలిసి వచ్చే అమావాస్యకి పేతాళుడైన మాంత్రికుడి సహాయంతో నిన్ను కనికట్టు చేసి ఆ మూడో గర్భపూజ చేయాలనుకుంటున్నారు. పోతారు, మొత్తం పోతారు. అసలు ఈ అమృతానికి నీకు సంబంధం ఏంటంటే, మా ఊరి చివరన్న గుడికి నేను ఎలా అయితే కాపలాదారునో, ఈ ఊరి చివరన్న గుడికి నువ్వు అలానే కాపలాదారు. ఈ అమృతాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు ఎంత అయితే ఉందో నీకు అంతే ఉంది. అసలు స్వీటీ ఎందుకు ఈ అమృతం కోసం ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసా? అందరూ అనుకుంటున్నట్టు తనకి చిన్నప్పటి నుంచి పురాతనమైన వస్తువులంటే పిచ్చి, పురాతనమైన గుళ్ళంటే పిచ్చి. ఇదంతా కాదు, తనకున్నది ఒకే ఒక పిచ్చి, డబ్బు పిచ్చి. అసలు ఈ అమృతం విలువ ఎంతో తెలుసా నీకు? దీని ఒక్క చుక్క విలువ ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థతో సమానం. ఈ అమృతానికి అంత విలువ ఉందా? మనం ఎలా అయినా ఈ అమృతం వాళ్ళు దక్కించుకుందామన్న ప్రయత్నాన్ని ఈ అమావాస్యకి మనం ఆపు తీరాలి. కానీ వాళ్ళకి బేతాళుడు సాయం ఉంది, దాన్ని మనం ఆపగలమా? మన ప్రయత్నం మనం చేద్దాం, మిగతాదంతా ఆ దైవమే చూసుకుంటాడు. బెతలా బెతలా వచ్చావా? దా. ఏంది బెతలా అంత చెందిగా రమ్మన్నావు? నువ్వు చేయవలసిన పని ఆసన్నమైంది బిడ్డ. ఎందు బెతలా నువ్వు చెప్తుంది? నా ఘోర తపస్సు ఫలించింది బిడ్డ. ఈ రోజు రాత్రికి గ్రహాలన్నీ నా అనుకూలంలోకి వస్తున్నాయి. అవునా బెతలా? ఈ రోజు రాత్రికి ఆ సూర్యాన్ని నేను బంధించేస్తాను. నువ్వు మీ చెల్లి నేను చెప్పినట్టు చెయ్యండి. సరే బెతలా. ఇవాళ రాత్రికి అమృతాన్ని తగ్గించుకోబోతున్నా. బేతాళ నువ్వా? ఓడల మెరి చెట్టుకి వేలాడే బెతాలు. బేతాళ నువ్వు చేస్తుంది సరైనది కాదు. ఈ కబంధనం తీస్తావా తీవా? ఈ బంధనం నేను తీయను. ఎలా తప్పించుకుంటావో తప్పించుకో, చూద్దాం. ఈ గుడి యొక్క రహస్య మార్గం ఎక్కడుందో వెతకండి రా. రండ్రా. ఇక్కడ గుడి చుట్టూ ఎత్తుకోమన్నా, ఇక్కడ ఏ మార్గం దొరకలేదన్నా. ఈ అమావాస్య గడి పూర్తయ్యేలోగా ఎలాగైనా మన అమృతం దక్కించుకోలరా. నువ్వు ఎంత ప్రయత్నించినా ఇందులోంచి తప్పించుకోలేవు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఇందులోంచి తప్పించుకోలేవు. ఈ అమావాస్య గడి పూర్తయ్యేలోగా ఎలాగైనా మన అమృతం దక్కించుకోలరా. నువ్వొచ్చావా? వాడిని అక్కడ బంధిస్తే ఈ కార్యాన్ని అప్పుడు నిన్ను పంపించాడా? భలే పథకం వేసావే. నువ్వు కాళీమాత పూజ చేసి అక్కడ మీ ఓడి చేత కారిమాపిచ్చేద్దాం అనుకున్నావా? ఇది సాధ్యం కాదు. అవును, నేనే వచ్చాను. మీ దుష్ట శక్తిని ఆపడానికి ఎవరైతే నువ్వా? తాంత్రిక విద్యలో ఆరితేరిన వాడిని మట్టి కురిపించాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత?
ప్రేమ పేరుతో మోసం చేసేదానివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు మాట్లాడే అర్హతే లేదు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ రాక్షసానానికి ఈ రోజు ముగిపించేద్దా? అన్నేసేయండిరా. ఎందుకంటే ఇక్కడ నేను నిన్ను అంతం చేసేస్తాను, అక్కడ మా వాళ్ళు మీ వాడిని అంతం చేసేస్తారు. నువ్వు ఆగని వాడి సంగతి నేను చేసుకుంటా. తమ్ముడు నువ్వు ఆగని వాడి సంగతి నేను చేసుకుంటా. తమ్ముడు బెతల బెతల వాడికి ఏం తెలియదు బెతల, వదిలేమని బెతల 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 వాడికి దీనికి సంబంధం లేదు బెతల. నీకేం కావాలంటే నన్ను చేసుకో బెతల, వాళ్ళు వదిలే బెతల. ఇప్పుడు నీ అంత మొదలవబోతుంది. బెతల బెతల వాడికి దీనికి సంబంధం లేదు బెతల, వాడిని వదిలే బెతల 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 కొట్టతో చెప్పు బెతల బెతల వదిలేవాళ్ళు బెతల. ఈడెలా వచ్చాడు ఇక్కడికి? వాడిని అక్కడ బంధించేసాం కదా. నువ్వేం కంగారు పడకన్నా, ఈయన్ని అన్ని కలిపేసేద్దాం. రే అని తీసుకురండిరా. నన్ను ఏమన్నా చేసుకోండి, వాడికి దీనికి ఏం సంబంధం లేదు. వాడిని దయచేసి వదిలేయండి, నన్ను ఏమన్నా చేసుకోండి. ఏంటన్నా ఈడు తాంత్రిక విద్యలో ఆరితేరిన వాడు మనం వదిలేయని బతిమాలుకుంటున్నాడు. రే తమ్ముడు, ఎందుకు అలా కొడేసో? గతంలో మా నన్నీని ఎలా చంపాడో గుర్తుందా? చీర కట్టుకొని మరి చంపాడురా. తెలీదా అన్న కోసం? అవునన్నా, నువ్వు చెప్పింది కూడా నిజమే. అమ్మవారి గుళ్ళో చీర ఉంది, అన్నం అలా రెడీ చేసి చూద్దాం. ఏం చేస్తాడో కూడా చూద్దాం. ఇప్పుడు బలవడానికి కట్ట సరిపోయాడు కదన్నా ఈడు. ఏది ఒకసారి అన్న ముఖం చూపించండి రా. అన్న కోప్పడుతున్నాడు రా. తమ్ముడు సత్తా ఏటో చూపిత్తరా. నువ్వు ఆగనే, అంతా బానే ఉంది గాని ఆ మెడల్ ఏదో మిస్ అవుతుంది. వాడిది వాడికే వేసేద్దాం. ఏది
ఒకసారి అన్న ముఖం చూపించండి రా. అన్న కోప్పడుతున్నాడు రా. తమ్ముడు నీ సత్తా ఏంటో చూపిద్దరా. నువ్వు ఆగనే, అంతా బానే ఉంది కానీ ఆ మెడల్ ఏదో మిస్ అవుతుంది. వాడిచ్చిన లాకెట్ వాడి మెడలోనే వేద్దామన్నయ్య, బలి ఇవ్వడానికి కరెక్ట్ గా ఉంటది. అమృతం కావాలరా మీకు? అమృతం కావాలే మీకు? ఆ దేవుడు సిరి సంపద జోలికి వస్తే ఏమవుతుందో మీ వంశ చరిత్రలోనే నిలిచిపోయేలా చేస్తా ఈ రోజు. ప్రేమించాడని ఒక్క కారణం చేత నిన్ను వదిలేస్తున్నాను. నేను వదిలినంత మాత్రాన ఆ దైవం నిన్ను విడిచిపెట్టదు. ఇదేనా మనోడా ఆ మూడో భావం కదా? ఏంటి తాతయ్య ఈ కథ ఎంత దారుణంగా ఉంది? నీకు ముందే చెప్పాను కదా మనోడా, ఈ కథ తాంత్రిక విద్యతో రక్తపాతంతో ఉంటుందని. అవును తాతయ్య, కానీ ఈ కథలో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పు. అడుగు మనోడా. అంత తాంత్రిక విద్యలో ఆరితేరిన సూర్యయే ఆ అమ్మాయి ట్రాప్ చేస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోయాడు? ఇంకా అసలు ఒక చనిపోయిన వ్యక్తిని భూమిలో పాతి పెడితే అలా ఎలా లేగడానికి అవుతుంది? ఇంకా అసలు సూర్య ఎందుకు ప్రెసిడెంట్ ని వాళ్ళ చెల్లిని కసిగా తాంత్రిక విద్యతో చంపలేకపోయాడు? ఎందుకంటే ప్రెసిడెంట్ చెల్లిని చెప్పింది సూర్య కాదు, కృష్ణ. కృష్ణ కాబట్టి కసిగా చంపలేకపోయాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ చెల్లిని చెప్పింది సూర్య కాదు, కృష్ణ. కృష్ణ కాబట్టి అంత గట్టిగా చంపలేకపోయాడు. అసలు సూర్య 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వస్తుంది అనుకున్నావు? ఆత్మ అర్పణలో కపాల బంధాలు సినిమాలో తెలిసి నిజ జీవితంలో జరగవు. సూర్య చచ్చిపోవడం వాస్తవమే. ఈ వార్త స్వీటీ గారు తెలిస్తే ఈ అమృతం ఎక్కడ తీసేసుకుంటాను భయంతో బైరా గురువు కలిసి ఆ అమృతం స్వీటీ వాళ్ళకి దక్కకూడదని చెప్పి అదే పోలికలతో ఉన్న కృష్ణాన్ని రక్షించారు. 2 సంవత్సరాల క్రితం చనిపోయింది మాత్రం సూర్యనే, కానీ బయటికి వచ్చేలా చేసింది మాత్రం కృష్ణనే. తాత, అసలు ఈ కృష్ణ ఎవరు? ఒక ఇంటికి పునాది ఎంతైతే బలమో ఈ కథకి కృష్ణ కూడా అంతే బలం. నీకు ఒక ముక్కలో చెప్పాలంటే ఈ కథ మొదలైంది ఆ కృష్ణ గారితో రా. అయితే తాతయ్య ఆ కృష్ణ గురించి కూడా చెప్పు తాతయ్య. ఇప్పుడు కాదు మనోడా, నువ్వు దసరా సార్లు కొత్త కదా, అప్పుడు చెప్తానులే. సరే తాతయ్య.